నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి హరిత నగరంగా కనిపిస్తోంది. ఎంపీ భరత్ కృషి ప్రశంసనీయం. యువత క్రీడా రాజకీయ రంగాలలోకి రావాలి. యువత హరిత కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్ అంబటి రాయుడు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్. వైసీపీకి గుణపాఠం తప్పదు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు. సీతానగరం జేకేసీలో 370 అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం జేకేసీ నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రీసర్వే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తోంది. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా. ఇక వివరాల్లోకి వెళ్తే, సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువత హరిత గో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి క్రికెటర్ అంబటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి నగరంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో హరిత నగరాన్ని తలపిస్తోందని, అద్భుత నగరంగా ఉందని ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువత హరిత గ్రీగోన్ ఛాలెంజ్ కార్యక్రమానికి క్రికెటర్ అంబటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని తిలక్ రోడ్లో నూతనంగా నిర్మించిన డివైడర్లలో ఎంపీ భరత్తో కలిసి అంబటి మొక్కలు నాటారు. అలాగే నగరంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు వందలాది మంది ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ, యువత హరిత చాలా అద్భుతమైన కార్యక్రమమని, ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎంపీ భరత్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. రాజమండ్రి నగరం కూడా చాలా అభివృద్ధి చెందిందని, ఎంపీ భరత్ లాంటి యువకులు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపించారని అన్నారు. యువత కలిసిమెలిసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్లేందుకు ముందుకు రావాలని క్రికెటర్ అంబటి పిలుపునిచ్చారు. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాజమండ్రి నగరంలో ఒకవైపు హరిత విప్లవం, మరోవైపు క్రీడా రంగంపై యువత దృష్టి సారించేలా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని ఎంపీ భరత్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తుండడం శుభపరిణామమని అన్నారు. రాజమండ్రి గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలని క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ భరత్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అంబటి చెప్పారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, యువత హరిత కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్లు, కమిషనర్లు అభివృద్ధికి అన్ని విధాలా సహకరించడం వల్లనే నగరాన్ని ఇంత శోభాయమానంగా తీర్చిదిద్దామని అన్నారు. రాజమండ్రి నగరంలో ఫ్లడ్ లైట్స్తో 2 క్రికెట్ స్టేడియంలు రాబోతున్నాయని చెప్పారు. అలాగే నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయని, ఈ నెలలోనే అది ప్రారంభోత్సవం కానుందని ఎంపీ భరత్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను దత్తత తీసుకుని పరిరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జిఎస్ఎల్ మెడికల్ కళాశాల, ఆదిత్య డిగ్రీ కళాశాల, రాజమహేంద్రి కళాశాల, వికాస్ ఫార్మసీ, ఫ్యూచర్ కిడ్స్, భాష్యం స్కూల్ విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రికి వచ్చి మన భరత్ గారు ఇక్కడ ప్రారంభించిన యువత హరిత ప్రోగ్రాము చూసి చెట్టు కూడా నాటడం జరిగిందండి. సో ఆయన రాజమండ్రిని ఎంత మంచిగా డెవలప్ చేస్తున్నారో కూడా పూర్తిగా చూడటం కూడా జరిగింది. ఇంకా సాయంత్రం కూడా ఎన్నో ఏరియాస్ కూడా చూపిస్తున్నారు, అది చూడబోతున్నానండి. సో ఇట్లానే మన రాష్ట్రంలో ఎంతోమంది యువ నాయకులు వచ్చి మన రాష్ట్రాన్ని అంతా యువతని కలుపుకుంటూ రాష్ట్రాన్ని ఎంతో ముందుకి తీసుకెళ్లాలని భరత్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది పబ్లిక్ సర్వీస్లోకి వచ్చి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రిలో యువత హరిత జగనన్న పచ్చతోరణాల్లో భాగంగా
మొత్తము పట్టణాలన్నీ కూడా ఒక రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. జగనన్న గవర్నమెంట్లో పట్టణాల యొక్క అభివృద్ధితో పాటు పట్టణాలకు అన్నీ కూడా, సిటీస్కి అన్నీ కూడా గ్రీన్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మన అందరికీ కూడా తెలుసు. పొల్యూషన్ ఎంత పెరిగిపోతుందో కూడా తెలుసు. గ్లోబల్ వార్మింగ్ ఎంత అవుతుందో కూడా తెలుసు. ఇవాళ యువత హరిత, జగనన్న పచ్చతోరణాల్లో భాగంగా యువత హరిత అని ఒక ప్రోగ్రాం డిజైన్ చేశాము. రాజమహేంద్రవరం వ్యాప్తంగా ప్రతి రోడ్లో కూడా సెంటర్ డివైడర్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ డివైడర్స్లో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి మొక్కకి కూడా స్టూడెంట్ పేరు పెడతా ఉన్నాం. స్టూడెంట్ పేరు పెట్టి వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి ఈ మొక్కని. మీరు రోజు కాకపోయినా మీరు ఈ రోడ్లో వెళ్ళినప్పుడల్లా ఒక బాటిల్తో వాటర్ తీసుకురండి, నీళ్లు వేయండి, మొక్కను పెంచండి. ఒక బాండేజ్ క్రియేట్ కావాలి. నేను పల్మనాలజిస్ట్ని. దేశానికి వెన్నెముక ఎవరంటే యువత, అవునా కాదా? యూత్, ఎనర్జెటిక్ యూత్ ఇస్ ది బ్యాక్ బోన్ ఫర్ ఇండియా. అదేవిధంగా మనిషికి శ్వాస కావాలి అంటే ఏముండాలి? హరిత ఉండాలి. సో హరిత, యువత రెండు కూడా దేశానికి చాలా అవసరం. మన శ్వాస సక్రమంగా ఉండాలంటే మనం చెట్లు నాటాలి. చెట్లు నాటడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మంచి ఆక్సిజన్ ఇస్తుంది. యాజ్ ఏ పల్మనాలజిస్ట్ మీ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక చెట్టు నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి కోరుతూ, అందరికీ నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, ఈవెన్ గర్ల్స్ కి క్రికెట్, బీ బోల్డ్, హ్యావ్ యువర్ పొటెన్షియల్ ఇన్ క్రికెట్. సే ఓ ఒక చెట్టుకి వేరు ఎంత ఇంపార్టెంట్, యూత్ అంత ఇంపార్టెంట్. మన ముఖ్యమంత్రి, ఎంపీ వీళ్ళందరూ చెట్లకు ఉన్న బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ ఉన్న లీవ్స్ మనందరం. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం చేపడితేనే రాష్ట్ర భవిష్యత్ బాగుపడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక 5వ డివిజన్లో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు హాజరై నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు పర్యవేక్షణలో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్నో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప వ్యక్తిని ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. తన విజన్తో అనేక మందికి ఉపాధి కల్పించిన చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పేలా ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు పనిచేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని, వైసీపీకి గుణపాఠం తప్పదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఉపాధ్యక్షులు ఒప్పులూరి జానకి రామయ్య, డివిజన్ కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ నాయకులు, నగర కమిటీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని అక్కడికక్కడే వాటి వివరాలు నమోదు చేయడం కోసం మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం అర్జీలను నేరుగా స్వీకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం సీతానగరం మండలం సీతానగరంలోని జీవీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి జేకేసీకి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ
ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తుందని అన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంతో పాటు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కరిస్తున్నామని అన్నారు. జిల్లాలో 18 మండలాలు 3 మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటి వరకు జేకేసీ 9 చోట్ల మండల స్థాయి కార్యక్రమాలను నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి జేకేసీ కార్యక్రమాలకు హాజరై ఆయా శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మే 2023 నుంచి ఇప్పటి వరకు 9,294 జేకేసీ కాల్స్ రిసీవ్ చేసుకొని 91.89%తో 8,540 కాల్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు. శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, అవినీతి రహిత పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. సమాజంలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో రేషన్ కార్డ్, పెన్షన్, కార్పొరేషన్ రుణాలను నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాలు, ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలనే లక్ష్యం దిశగా జగనన్నకు చెబుదాం 1902 ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి వారి గ్రామంలో, వారి ఇంటి వద్దనే పెద్ద ఎత్తున సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి స్వామినాయుడు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్ రెడ్డి, పి సువర్ణ, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఓ డాక్టర్ ఎం సనత్ కుమారి, సిపిఓ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, పశుసంవర్ధక శాఖ అధికారి ఎస్జిటి సత్యగోవిందం, డ్వామా పి జగదాంబ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె విజయ్ కుమారి, డిఈఓ ఎస్ అబ్రహం, డిఎల్డిఓ పి వీణాదేవి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ వి నాగార్జున రెడ్డి, ఎస్ఈపిఆర్ ఏబివి ప్రసాద్, ఎస్ఈఆర్డబ్ల్యూ ఎస్డి బాలశంకర్రావు, డిఎల్డిఓ పి శాంతమణి, పలువురు జిల్లా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీతానగరం మండలంలో, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 3 నవంబర్న మండల స్థాయి జగనన్నకు చెబుదాం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపడతా ఉంది. ముందు స్పందన తీసుకురావడం జరిగింది. స్పందన తర్వాత ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపాలి. ఎక్కడైనా పరిష్కారం చూపనట్లయితే డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి ఇంటర్వ్యూ అవడం కోసం జగనన్నకు చెప్దామని 1902 కార్యక్రమం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కలెక్టరేట్లో ఎలా అయితే సోమవారం రోజు గ్రీవెన్స్ డే జరుగుతూ ఉందో మండల స్థాయిలో కూడా గ్రీవెన్స్ డే చేయాలని చెప్పారు. అలాగే ప్రతిరోజు కూడా గ్రామ సచివాలయంలో 3 నుంచి 5 వరకు తీసుకోవాలని చెప్పారు. స్టార్ట్ చేశారు. ప్రజల గ్రీవెన్సెస్ మీద ఇంకొంచెం బాగా చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, అలాగే అవినీతి రహిత పాలన, ఈ మూడింటిని కూడా సమూచిగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ఎవరైతే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళు గతంలో ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక హౌసింగ్ లోన్ కావాలన్నా, ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకుల చుట్టూనో లేకపోతే అధికారుల చుట్టూనో ప్రదక్షిణలు చేయాల్సినటువంటి అవసరం, వాళ్ళ కాళ్ళు ఎరిగేటట్టుగా మంచాలు ఇస్తే తప్ప పనిలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉండేది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటికి వెళ్ళి తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలని కూడా వాళ్ళ చేతుల్లో నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై రాజమండ్రి శాసనసభ్యునిగా కూడా చేసిన క్రొవిడి లింగరాజు 119వ జయంతి వేడుకల్లో సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్,
క్రొవ్విడి లింగరాజు స్మారక స్ఫూర్తి పురస్కారాన్ని అందుకున్నారు. శుక్రవారం నాడు ఆంధ్రకేసరి యువజన సమితి ప్రోత్సాహంతో సీనియర్ సిటిజన్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో నగర ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందించారు. సమితి అధ్యక్షులు దేశరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాం. సమితి గౌరవ అధ్యక్షురాలు జగ్గంపొడి విజయలక్ష్మి మాట్లాడుతూ పాత్రికేయ వృత్తికే కాకుండా నగరంలో అనేక విషయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్న కృష్ణకుమార్కు తగిన పురస్కారం లభించిందన్నారు. స్వాతంత్ర సమరయోధులు లింగరాజు లాంటి అసాధారణ వ్యక్తులు అరుదుగా జన్మిస్తారని అన్నారు. సీనియర్ సిటిజన్ సంస్థ గౌరవ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ స్వాతంత్ర సమరయోధులు లింగరాజు గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేశారు. నగరంలోని కంబాల చెరువు ప్రాంతాన్ని స్టేడియం కాకుండా కాపాడి నేడు నగరం ముంపు బారిన పడకుండా కాపాడిన వ్యక్తి లింగరాజు గారని అన్నారు. క్రొవ్విడి లింగరాజు జయంతోత్సవ కమిటీ అధ్యక్షులు రెబ్బప్రగడ సత్యనారాయణ, సమితి కార్యదర్శి మాదిరాజు శ్రీనివాస్, రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు మురపాక వీర్రాజు, మారిశెట్టి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు, సమితి సభ్యులు తొక్కుల రమేష్, కీర్తిశేషులు క్రొవ్విడి లింగరాజు పనుమలు, క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, క్రొవ్విడి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. మూడవ అవార్డు ఫస్ట్ గౌరవ చేసిన 2 అశోక్ కుమార్ జైన్ గారు, 3 విజయస్ కృష్ణకుమార్ గారు. మరి ఈ ఏపీ నాగేశ్వరరావు క్రొవ్విడి లింగరాజు గారి అవార్డు మరి కృష్ణకుమార్ గారికి ఇవ్వడం చాలా ఆనందదాయకం. మరి ఆయన ఆ సేవలో మనం చెప్పుకోవాల్సి వస్తే ఓ రోజంతా సరిపోదు, ఆయన కనబడదు. మరి మా పని ఆ పని అంటే కృష్ణకుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఆ పని ఆయనే చెయ్యాలి అంటే స్వయం ఆయన చక్కగా ఆ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలోని మంచి వాక్చాతుర్యం, మంచి చక్కని దాంతో చేశారు. మాట్లాడాలి లింగరాజు గారు అందాక నాయక త్రయం అన్నారు. రాజమండ్రికి వీళ్ళు ముగ్గురు నాయకులైన నాగేశ్వరరావు గారు దీక్షితులు, వాళ్ళిద్దరూ కవల పిల్లల్లాగే ఒకే మనిషిలాగా ఇది చేశారు. లింగరాజు గారు ఎన్నో దానికి 100% రాజకీయ నాయకుడు క్రొవ్విడి లింగరాజు గారు, 100%. అలాగే సరే ఆయన ప్రకాశం గారి మంత్రివర్గంలో మెడ్రాస్లో పార్లమెంట్ సెక్రటరీ చేయడం కానివ్వండి, జైల్లో ఆయన అమ్మని అనువదించడం కానివ్వండి, ఆయన ఏంటంటే మన రాజమండ్రిలో మన మధ్యన ఉండిపోయిన లింగరాజు గారు కానీ అవకాశం చాలామంది చదివి ఉంటారు. అవకాశం ఉంటే మీలో కూడా ఎవరైనా అమ్మ ఈ వేళైనా చదవండి, టోటల్ మీరు మనిషి మారిపోతారు. అందుకని ఆ రోజుల్లో చెప్పాడు, అమ్మ చదివిన వాడు అలా కమ్యూనిస్ట్ అయ్యాడు, అమ్మ రాసినవాడు అవ్వలేదు. అంతే. ఇంచుమించు టాప్ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరూ కూడా అమ్మతో ప్రభావితమైనటువంటి వాళ్ళే. నేను ఒకసారి పుస్తకం కొని చాలా కాలం అయింది, ఎందుకంటే అప్పుడు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. పెద్దలు అంటే ఈ దేశమే ముఖ్యం మాకు అంటే అని చెప్పి ధర్మాన్ని ప్రాణాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళడం జరిగింది. అంతేకాకుండా రాజకీయాలకు అతీతంగా అంటే ఇవన్నీ వచ్చిన పని అయితే దానికి ఒక పెద్ద కీర్తి కావాలనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ క్రొవ్విడి లింగరాజు గారి లాంటి మహానుభావులు ఆ రకమైనటువంటి కీర్తి ప్రఖ్యాతుల గురించి ఆలోచించుకోకుండా ఈ దేశం మనకేమిచ్చింది అంటే ఈ సమాజం మనకేమిచ్చింది అనేటటువంటి ఆలోచన చేయకుండా ఈ దేశానికి మనం ఏం చేస్తాం అనేటటువంటి ఆలోచన ముందుకెళ్ళారు. కాబట్టి ఇవాళ మనం స్వేచ్ఛ స్వతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం, స్వేచ్ఛ తీసుకోవాలి. కానీ ఇవాళ ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే మనం క్రొవ్విడి లింగరాజు గారి జయంతి రోజుని చెప్తే ఆయన అడిగేటటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఇవాళ ఒక్కడికి ఒక్క స్వతంత్ర సమరయోధుల గురించి తెలియదు. గట్టిగా అడిగితే అన్న చెప్తా గాంధీ నెహ్రూ అవి కూడా చెప్పే పరిస్థితి కొన్నాడా పోతుందేమో అనేటటువంటి బాధ కూడా.
ఎందుకంటే మనం చెప్పేటటువంటి పరిస్థితులు మనం లేవు, తెలుసుకోవాలనేటటువంటి పరిస్థితులు వాళ్ళేరు. టెక్నాలజీ పెరుగుతుంది కదా అని చెప్పేసి సెల్ ఫోన్ ట్యాబ్లు పట్టుకొచ్చి అక్కర్లేని విషయాలు ఇది చేసి మైండ్ ఖరాబ్ చేసుకోవడం. ఆ తర్వాత మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులకి నెట్టబడుతున్నాం. ప్రొఫెసర్ లింగరాజు గారు జైన్ గారు చెప్పినట్టుగా మనం ప్రొఫెసర్ లింగరాజు గారిని రాజమండ్రి క్యాన్వాస్లో కాకుండా భారతదేశ క్యాన్వాస్లో చూస్తే అనేక మందికి అడ్డవైన ప్రొఫెసర్ లింగరాజు గారు. ఢిల్లీలో వారి పలుపడి సాదాశీలా పలుపడి కాదు, ఢిల్లీలో అది గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ని ఏం పేరు పెట్టాము ప్రకాశం గారు. ప్రకాశం గారి ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రకాశం గారి ప్రభుత్వంలో 11 నెలలే ఎన్నిసార్లు చేసినా 11 నెలలే పడుకోవడమే ప్రకాశం గారి. ఆయన గొంతుకు స్వభావం ప్రకాశం గారి అంటే ప్రకాశం గారిని నిలబెట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరన్నా అంటే ఒక పక్కన కోవిడ్ దగ్గర గారు, ఒక పక్కన తెన్నేటి విశ్వనాథం గారు. జైన్ గారు తెన్నేటి విశ్వనాథం గారు కోవిడ్ దగ్గర గారు నిలబెట్టారని చరిత్రలో కూడా చరిత్రకారులు చాలా పెద్ద వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. తెన్నేటి విశ్వనాథం గారు ఆత్మకథలో కూడా ఆయన రాశారు. ఏది లింగరాజు గారు తెలియజేస్తుందండి, నేను ఆయన శిక్షకులను ఇద్దరు కలిసి నిలబడడం మన గురువుగారు నిలబెట్టుకోగలిగాము అని చెప్పి. ఎందుకంటే ప్రకాశం గారు నిర్ణయాలను అంత స్పీడ్గాను అంత ఇదిగాను ఉండేవి. ఆయనకి లౌక్యం తెలియదు ప్రకాశం గారికి. వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా లౌక్యంగా వాళ్ళు నిలబెట్టి వెళ్ళేసి. అలాగే ప్రకాశం గారి ఆత్మకథ బయోడేటాలో కూడా ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు కూడా ప్రకాశం గారి ఆటోబయోగ్రఫీ అందులో ఏ విషయాలు రాస్తే ఆయన ప్రకాశం గారి మీరు నిలబడుతూ ఆ విషయాలు మాత్రమే తగిన సంఘటన వ్యక్తి లింగరాజు. వృత్తిరీత్యా ప్రఖ్యాత వైద్యులైన వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ జగనన్న ఆరోగ్య సురక్షా కేంద్రంలో పేషెంట్లను చూడడం విశేషత సంతరించుకుంది. రాజమండ్రి స్థానిక 13వ డివిజన్లో ఉన్న జగనన్న అర్బన్ సెంటర్లో జగనన్న ఆరోగ్య సురక్షా కేంద్రాన్ని నిర్వహించారు. శుక్రవారం ఈ కేంద్రంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైద్య సేవలు అందించారు. ముందుగా ఓపీ చూసిన అనంతరం పేషెంట్లకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి సెలైన్ పెట్టాలని చర్యలు తీసుకున్నారు. కేస్ షీట్లను పరిశీలించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు. శిబిరంలో మాజీ కార్పొరేటర్ మజ్జి నోకరత్నం స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రథచక్రాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్టేడియం రోడ్ కొబ్బరికాయల మార్కెట్ దగ్గర ఉన్న సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో 28వ వార్డు ఇన్ఛార్జ్ శీలం గోవింద్ ఆధ్వర్యంలో చంద్రబాబు జైలు నుండి విడుదలైన సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల, నాయకులు, మహిళలు కలిసి అమ్మవారికి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బూత్ నెంబర్ 143లో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ భవిష్యత్ గ్యారంటీ బాండ్లను రాస్తూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, నాడు తెదేపా హయాంలో అద్భుతంగా పురోగమించిన రాష్ట్రం నేడు అధపాతాళానికి పడిపోయిందని, ఈ భస్మాసుర పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని, రైతులకు గిట్టుబాటు ధరలు లేక మహిళా సాధికారత, భద్రత అటకెక్కిందని, నిరుద్యోగం పెరిగిపోయింది, బడుగు బలహీన వర్గాలపై దాడులు నిత్యాకృత్యమయ్యాయి, ప్రభుత్వ దోపిడీతో పేదలు మరింత పేదలయ్యారని గోరంట్ల ఆవేదన వ్యక్తం చేశారు. సహజ వనరులను, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచేస్తూ సైకో ప్రభుత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. వైసీపీ మాఫియా రాజ్యంలో మీ భవిష్యత్తు, మరీ ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు నాశనమైందని, ఈ పరిస్థితుల్లో మళ్లీ నవ్యాంధ్రలో అందరి జీవితంలో వెలుగులు నింపడానికి టీడీపీ తలపెట్టిన ఒక గొప్ప కార్యక్రమమే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని, రాష్ట్ర నిర్మాణంలో మహిళలు కీలక పాత్రను పోషిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గోరంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు ప్రెసిడెంట్ బంగారాజు, ఎస్కే చిన్నమీర, తూకే రాజు, ఎస్కే ఇబ్రహీం, ఎస్కే బాషా, చాగళ్ల నరసింహరాజు, కందల వెంకటేశ్వరరావు, దాలిపత్తి వేమన, నమ్మి రజనీకాంత్, రమణ, శ్రీను, ముంతాజ్, కత్తుల పద్మ, మీసాల సావిత్రి, కంచెరల్ల నాగమణి, చాగళ్ల రమణమ్మ, మద్ది వరలక్ష్మి,
కొడవలి పద్మ, సూర్యకాంతం, నరాల అనసూయ, చక్క అన్నవరం తదితరులు పాల్గొన్నారు. 48వ డివిజన్లోని వర్మ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర కోదండరామ సుబ్రహ్మణ్య సాయి సహిత ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం జరిగింది. రాజమహేంద్రవరం నగరంలోని 48వ డివిజన్లోని వర్మ కాలనీలో శ్రీ విఘ్నేశ్వర కోదండరామ సుబ్రహ్మణ్య సాయి సహిత ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్రం, వైసీపీ అర్బన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, సిసిసి ఎండి పంతం కొండలరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త బివిఎన్ రెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, మాజీ కార్పొరేటర్లు మొకమాటి సత్యనారాయణ, మానే దొరబాబు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు తదితర ప్రముఖులు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ అజ్జిరపు వాసు మాట్లాడుతూ పురాతన కాలం నాటి శ్రీ విఘ్నేశ్వర కోదండరామ సుబ్రహ్మణ్య సాయి సహిత ఆలయం శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఆ ఆలయ స్థానంలో బర్మా కాలనీ వాసులంతా ఐక్యంగా ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు పాల్గొని నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కాలనీ వాసులు, దాతల సహకారంతో ఈ ఆలయాన్ని త్వరితగతిన నిర్మాణం చేపడతామని తెలిపారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని సిద్ధాంతి సత్యనారాయణ, తాడేపల్లిగూడెం రామశర్మ సారథ్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేలంగి హరీష్, పందిరి వీరబాబు, ద్వారా జగదీష్, తామాడ దుర్గాప్రసాద్, లోకేష్, స్థానికులు ఎల్ఐసి కన్నారావు, కుంచె శేఖర్, బంటి, గెడ్డం శ్రీను, బుజ్జి, ధనరాజు, వేణు, వినయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే బర్మా కాంతిశీకులకు సంబంధించి గత 79లోనో 78లోనో ఇక్కడ కోదండ రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడి మూడు దేవుళ్ళకి సంబంధించి గుడి ఉండేది. గతంలో అది కొద్దిగా పాడవటం వల్ల దాన్ని తీసి దాని భాగంలో ఈరోజు 3వ తారీఖు శుక్రవారం ఇక్కడ పునర్నిర్మాణించడానికి మేమందరం కలిపి బర్మా కాలనీ వాసులు అందరూ కలిపి ఈరోజు పూనుకున్నాం. ఇది తంటికొంట సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో, అంటే ఆయన ఆశీస్సులతో, ఆయన డైరెక్షన్లో ఈ తాడేపల్లిగూడెం నుంచి రామశర్మ గారు అని ఒక పంతులు గారు, మిగతా పంతులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా కోదండ రామాలయం సుబ్రహ్మణ్య స్వామి ఏంటంటే గతంలో ఇక్కడ బర్మా వాళ్ళందరూ కూడా సోలాలు అవి వేసుకుని ఎంతో ఘనంగా పూజలు అవి చేసేవారు. కొంతకాలంగా ఇది మరుగున పడటం వల్ల ఈరోజు మళ్ళీ మేము పునర్నిర్మించుకోవడానికి మా పెద్దలందరం కలిపి మేము నిర్ణయించుకున్నాం. రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ శుక్రవారం ధవళేశ్వరం లూథరన్ హై స్కూల్ సచివాలయం 2 వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం ధవళేశ్వరం లూథరన్ హై స్కూల్ సచివాలయం 2 వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ విద్య, వైద్యం జగనన్నకి 2 కళ్ళు అన్నారు. ప్రజల ముంగిటికే అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు. అదేవిధంగా ప్రజలకి వైద్యం కూడా అందించాలని జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఉండకూడదనే లక్ష్యంతో సీఎం జగన్ అన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చందన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయం 2 కన్వీనర్ తలారి వరప్రసాద్, సచివాలయం 2 కన్వీనర్ పేర్ల దుర్గాప్రసాద్, సచివాలయం 2 కన్వీనర్ పసుపులేటి దేవి, హమీద్ బాషా, షటర్ బాషా, దేవులపల్లి సరితారాణి, మెండ రాజేష్, చప్పిడి జ్యోతి, బర్రె సుబ్బారావు, బర్రె కామేశ్వరరావు, పట్టపగులు వెంకటలక్ష్మి, కళ్యాణి రెడ్డి, కొత్తపల్లి శివ, సత్యం వెంకటరమణ, గునిపే అశోక్, పంచాయతీ సెక్రటరీ సూరిబాబు, పిహెచ్సి డాక్టర్ సుధాకర్, ఎంఆర్ఓ పి చిన్నారావు, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి హరిత నగరంగా కనిపిస్తోంది. ఎంపీ భరత్ కృషి ప్రశంసనీయం. యువత క్రీడా, రాజకీయ రంగాలలోకి రావాలి. యువత హరిత కార్యక్రమంలో పాల్గొన్న క్రికెటర్ అంబటి రాయుడు.
చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్, వైసీపీకి గుణపాఠం తప్పదు, భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు. సీతానగరం జేకేసీలో 370 అర్జీల స్వీకరణ. ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం కోసం జేకేసీ నిర్వహిస్తున్న దేశంలో ఎక్కడా లేని విధంగా రీసర్వే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తోంది. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.